లోపలికి లెగ్గెట్టద్దు, నువ్వు లోపలికి లెగ్గెట్టద్దు. ఏమిటి అవధాన్ గారు, నేను లోపల లోపలితే సంపాదన ఎవరిస్తారు? నేను ఇస్తాను. పెళ్లి శుభంగా జరిగితే నేను ఇస్తా. ఓకే బ్రదర్, క్యారీ ఆన్. థ్యాంక్ యూ బ్రదర్. అమ్మా రోజా, త్వరగా రామ్మా. వస్తున్నా నాన్న. అమ్మా పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడే? ఫ్లాపే. పర్వాలేదే, యావరేజ్. కాపురం చేస్తే హిట్ అవుతాడులేవే. మరి పెళ్లి కూతురు సూపర్ హిట్. ఇదేంటి, నేనేమన్నా మాట్లాడదు? చూడు బ్రదరు, మా వదిన నీతో మాట్లాడాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? ఆ పాపం చూడు. ఆ అమ్మాయి జల్లో ఉన్న గులాబీ పువ్వు తీసుకెళ్లి మా వదినకి ఇచ్చావనుకో, నీతో మాటలే కాదు పాటలు కూడా పాడేస్తుంది. వచ్చిన సూదిలో దారం. ఈ మాట ఇంత ఆలస్యంగా చెప్పావుటే ఇప్పుడే పట్టుకెళ్ళిచ్చేత. అది పువ్వు తీస్తే కుత్తిపడంగా వచ్చేసింది అంతే. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇలాంటి రొటీన్ డైలాగులు ఏమైనా ఉన్నాయా బాబు? ఉన్నాయి బాబు. అదేంటి బావగారు, అనుకున్న ప్రకారం కట్నం సొమ్మంతా ఇచ్చేశానుగా. మనం కట్నం మాట్లాడుకున్నది బడ్జెట్ కు ముందు. నిన్న బడ్జెట్ లో రేట్లన్నీ పెరిగిపోయాయి కాబట్టి మా వాడి రేటు మరో 25,000 పెంచుతున్నాను. నేను తట్టుకోలేను బావగారు. అయితే మా వాడు తాళి కట్టుకోలేడు. అయితే వెళ్ళిపోదావు నాన్న. వెళ్ళిపోదానన్నా. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు. ఎస్ఐ ఎందుకు? ఆయనకు పెళ్లి కాని కూతురు ఏమైనా ఉందా? కాదు, మంచి వాటమైన లాఠీ ఉంది. లాఠీయా? అదెందుకు? కట్నం కోసం మీరు తాళి కట్టనన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా, అప్పుడు లాఠీతో మీ ఇద్దరిని పెళ్లి చేస్తారు. పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు శోభన గదిలోకి పంపిస్తారు. గదిలోకి వెళ్ళారు కదా, ఇప్పుడు విందు భోజనం వడ్డిస్తారు. వడ్డించారు కదా, ఇప్పుడేమో మా వాడు తాళి కట్టేస్తాడు, నేను దీవించేస్తాను. పదరా, వెళ్ళి కట్టు. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటే బద్నామి సుభగే. అమ్మా, నీ దయ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది, కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా? మీరు భయపడకండి బాబాయ్ గారు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇదిగో. హలో మాస్టర్. ఏంటి మాస్టర్, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్క పక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. పుట్టాలా? ఏ ఇటీ? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కడితే ముగ్గుడిని అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు అమ్మాయికి? అంతేగా ఇటీ. రే ఓపిగా, అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే, మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి, లాభం లేదండి. దీనికి వెంటనే బుడత నుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద సాట?
ఇది ఎవరు అనుకున్నావు నా కబోయ్ పెళ్ళం అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి నుంచి ఇలా దెబ్బ కొట్టేశారు ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కన్సెంట్రా ఎదవా బంగారులో ఉంటాను మా జంట ఎలా ఉందో చెప్పరా అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.